హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. యాక్చువల్గా నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే చాలామంది న్యూ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను ఎందుకు ఈ వీడియో తీయడం జరుగుతుందంటే నేను యాక్చువల్గా 2017లో స్టార్ట్ చేశానండి. వీడియోస్ తీయడము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వీడియోస్ తీయడం వలన తీస్తూ వెళ్తూ ఉన్నాను. కాకపోతే నాకు అందులోంచి రూల్స్ కండిషన్స్ ఎలా సబ్స్క్రైబ్ చేస్తారు ఏంటి, ఎంతమంది వ్యూవర్స్ కావాలి, ఎంతమంది సబ్స్క్రైబ్స్ కావాలి, అసలు వాచింగ్ టైం ఏంటి అనేది ఏది తెలియదు. యాక్చువల్గా తెలియకపోతే నేను ఏం చేశానంటే 1 ఇయర్ గడిచిన తర్వాత యాక్చువల్గా నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత 4000 అవర్స్ అవ్వాలి, ప్లస్ 1 lakh వ్యూస్ కావాలి. 2017లో ఉండేటువంటి ప్రాబ్లం ఇది. 2017లో నాకు ఆ కండిషన్స్ 1500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను చేశాను, వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాను. మినిమమ్ 400 వీడియోస్ చేశాను. చేసిన తర్వాత కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత నాకేమైందంటే మిడిల్లో ఒక 4 months గ్యాప్ వచ్చింది. మా అత్తయ్య వలన కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను వీడియోస్ స్టాప్ చేశాను, చేయలేదు. నాకేమైందంటే ఆ 4 months వలన యాడ్సెన్స్ అనేది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల నేను మళ్ళీ న్యూ వీడియోస్ పెట్టలేకపోయాను. పెట్టకుండా 5 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా వీడియోస్ పెట్టడం జరిగిందనమాట. అలా వీడియోస్ పెట్టిన తర్వాత ఏమైందంటే యాడ్సెన్స్ అనేది స్టాప్ అయిపోయింది. ఇంకా నేను దాన్ని పట్టించుకోలేదు. యాక్చువల్గా పట్టించుకోకుండా ఏం చేశానంటే కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. వ్యూవర్స్ పెరుగుతున్నారు. నాకు 5 lakhs వ్యూవర్స్ ఉన్నారు, 2000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాచింగ్ టైము ఆల్రెడీ ఉంది నాకు 4000 అవర్స్. బట్ యాడ్సెన్స్ అనేది స్టాప్ అయిపోయింది. ఎందుకు ఏంటి అని రీసెంట్లీగా నేను సర్చ్ చేయడం జరిగింది. సర్చ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే నా అకౌంట్లోకి యాక్చువల్గా నా అకౌంట్లోకి డాలర్స్ $1177 వచ్చాయి. నాకు ఇంకా అమౌంట్ రావట్లేదు ఏంటి అని అనుకున్నాను. నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నాకు 2 monthsలోనే నాకు గూగుల్ నుంచి పిన్ వచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే అంతా నాకు అప్పుడు అవగాహన లేదు. ఎందుకంటే ఇలా చెప్పేవాళ్ళు లేక నాకు అవగాహన లేదు. ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మీరు కూడా ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలనే ఇంటెన్షన్తో నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నా ఓల్డ్ క్రియేటివ్ సరిత అని చెప్పేసి నా ఛానల్ యాక్చువల్గా ఇదండి. మీకు కనపడుతుంది అనుకుంటా. కాబట్టి చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ దీని సిచ్యువేషన్ ఏంటంటే బ్లాక్ అయిపోయింది. ఎంత అమౌంట్ యాక్చువల్లీ డాలర్స్కి నాకు తెలిసి 87 రూపీస్ అనుకుంటా $1. మినిమమ్ 1,20,30 వరకు ఉంటుంది అమౌంట్. బట్ నో యూస్. ఎందుకంటే అది యాక్చువల్గా యూట్యూబ్ వల్ల తీసేసుకుంటారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ సర్చింగ్ చేస్తే తెలిసింది. దానివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ న్యూస్ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం కేర్గా ఉండండి. మీకు ఏంటంటే అడ్వైస్ తీసుకోండి. ఎలా అయితే వీక్లీ వన్సా, ట్వైసా, థ్రైసా ఎలా పెడితే బాగుంటుంది. నేనైతే ఎలా ఫాలో అవుతున్నానంటే వీక్లీ థ్రైస్ వీడియోస్, ఫుల్ వీడియోస్ అంటే మినిమమ్ 8-10 minutes వీడియోస్ పెట్టడం జరుగుతుంది. షార్ట్స్ వచ్చేసి 3-4 పెట్టడం, డైలీ 2 or 3 అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేశాను, క్రాఫ్ట్ విత్ సరిత. యాక్చువల్గా క్రియేటివ్ సరిత నా నేమ్ వచ్చేసి.
క్రియేటివ్ సరిత నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూవర్స్ 5 lakhs అబోవ్ ఉన్నారు. బట్ వాట్ అబౌట్ ద యూస్, నథింగ్ యూస్. కాబట్టి నేనేం చేశానంటే మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1 yearలో నేను టైం కవర్ చేయాలి, వీడియోస్ కవర్ చేయాలి, అండ్ వ్యూవర్స్ని ఫాలో అప్ చేసుకోవాలి. ఇలా నేను మళ్ళీ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి. నేనైతే చాలా కష్టపడుతున్నాను. చాలా ఈజీ అనుకుంటారు, కాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా, నేను యాక్చువల్గా నేను బయట వరండాలోకి వచ్చి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఏదైనా సరే వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకసారి డిస్టర్బ్ లేకుండా చూసుకోండి. కెమెరా అయితే మ్యాక్సిమం ఒక 20,000 ఉంటే సరిపోతుందండి. మనం కంటెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కంటెంట్ కరెక్ట్గా ఇచ్చామంటే, మనకు యూస్ఫుల్ అయ్యేది ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకు వాచింగ్ అవర్స్ పెరుగుతారు, వ్యూవర్స్ పెరుగుతారు. ఇలా చేయడం జరుగుతుంది. మీరు అలాంటి పొరపాట్లు చేయొద్దు. యూట్యూబ్ న్యూ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రము ఇలాంటి తప్పు చేయకండి. ఎందుకంటే చూసారు కదా, ఇప్పుడు నాకు 1 lakh అబోవ్ అమౌంట్ అనేది స్టాప్ అయిపోయింది. దాన్ని నేను తీసుకోలేను. ఎందుకంటే నేను 2017లో నాకు ఏమీ తెలియదు, అప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగింది. మినిమము ఇప్పుడు 2026 అంటే అర్థం చేసుకోండి ఎన్ని ఇయర్స్ అవుతుంది. నేను కష్టపడి 400 వీడియోస్ వరకు చేశాను. ఇక నాకు చాలా బాధగా అనిపించింది. పర్వాలేదు, ఏదైనా దెబ్బ తగిలితేనే కదా మళ్ళీ మనకు తగలకుండా జాగ్రత్త పడతాము. నేను అంతే అనుకొని ఒక స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు వేరే మ్యూజిక్ పెట్టుకోకుండా ఓన్ కంటెంట్ మీకు ఏదైతే బాగా అనిపిస్తుంది అనుకునేది ఉంటుందో ఆ కంటెంట్ మీ వాయిస్ తోటే పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, కాపీ రైట్స్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ అయితే 3 minutes లోపల పెట్టుకోవచ్చు. అండ్ లాంగ్ వీడియోస్ అయితే మినిమం 8-10 minutes పెట్టుకుంటే బాగుంటుంది. 8-10 minutes పెట్టుకుంటే కూడా చాలామంది బోరింగ్గా ఫీల్ అయ్యి చూడరు. మేబీ లక్లో ఎవరైనా 8 minutes పెడితే జస్ట్ 2 minutes 1 minute అట్లా వాచ్ చేస్తారు. మనకు ఆ 1 minute 2 minute మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. మనకి రీల్స్కి వచ్చే టైమింగ్ అయితే యాడ్ అవ్వదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ అవ్వదు. కాబట్టి వ్యూవర్స్ అండ్ మనము మానిటైజేషన్ కోసం వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇలా కాకుండా మీరు చూసుకుంటారనే ఇంటెన్షన్తో నేను నా ఛానల్ని బ్లాక్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పొరపాటు మీరు చేసుకోవద్దు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి మేము కష్టపడి చేసిన 400 వీడియోస్లో బ్లాక్ చేసేసుకొని మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నామంటే మాకు ఎంత హార్ట్ఫుల్గా ఎంత పెయిన్ ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ సబ్స్క్రైబర్స్, ఏది ఉన్నా కూడా ఫస్ట్ మీరు ఆచితూచి అడుగు వేయండి. మీకు మంచి కంటెంట్ వెతుక్కోండి. మీరు బయటకు వెళ్తే ఎక్కడైనా పార్కులలో కానీ ఇంకేదైనా కానీ టెంపుల్స్లో కానీ లేకపోతే మన ఇంట్లో మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ కోఆపరేట్ చేస్తే ఫన్నీ వీడియోస్ కానీ ఓన్ కంటెంట్తో చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ మట్టుకి మ్యాక్సిమము చాలామంది వీడియోస్ చూడకుండా స్కిప్ చేసేస్తుంటారు పిచ్చి పిచ్చి వీడియోస్కి, లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న మంచి గుడ్ వాయిస్ సాంగ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా వేస్టే. ఎందుకంటే వాళ్ళు టైంపాస్ చేయడం కోసం మాత్రమే చూస్తారు. కాకపోతే దానివల్ల మనకి లాసే తప్పితే లాభం ఏమి ఉండదు. కాకపోతే కొన్ని కాపీరైట్స్ లేని సాంగ్స్ ఉంటాయి, దాన్ని పెట్టుకోవచ్చు. కానీ తెలీదు, ఆఫ్టర్ 1000 వ్యూవర్స్ అయిపోయిన తర్వాత కూడా కాపీరైట్స్ అని వస్తాయి. నాకు అలా నేను మ్యాక్సిమం ఒక 20 వీడియోస్ నేను అలా డిలీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే అలా పెట్టకుండా నార్మల్గా నా వాయిస్ తోటే పెట్టాలి అన్న ఇంటెన్షన్ తోటే నేను ప్రతి ఒక్కటి నేను పెట్టడం జరుగుతుంది. నా వాయిస్ నేను మాత్రమే యూస్ చేస్తాను, వేరే వాళ్ళది కంటెంట్ ఏది తీసుకోను.
ప్లస్ వేరే వాళ్ళది మ్యూజిక్ వాడను, ప్లస్ ఏంటంటే సాంగ్స్ కూడా యూస్ చేయను. అలా సాంగ్స్ యూస్ చేయాలి అని అని అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఓన్గా నేనే సింగ్ చేసి నేను నా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకోవడం జరుగుతుంది. అలా ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీకు మంచి వ్యూస్ వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. ఎక్కువ మందికి ఎలా అంటే చాలా మంచి సాంగ్స్ ఏంటంటే పీస్ఫుల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టడం వలన ఎక్కువ అంటే వాళ్ళకు వ్యూస్ వాచింగ్ టైం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. బట్ మనకి అమౌంట్ అనేది ల్యాగ్ అవుతుందండి, రాదు. దాని వలన కాపీరైట్ అవుతుంది, ప్లస్ అమౌంట్ అయితే రాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము తొందరగా రీచ్ అవ్వాలి అంటే మన కంటెంట్ మాత్రమే యూస్ చేసుకోవాలి. మనము వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది మనల్ని ఏం చేస్తారులే డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనం వాటిని అసలు ఎవరిని పట్టించుకోవద్దు. మన ఎయిమ్ ఏంటి, మనం ఏంటి, మనం చేసే పని ఏంటి అనేది మాత్రమే మనం పట్టించుకోవాలి. చాలామంది చాలా రకాలుగా మనకి అదో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి మీరు మాత్రం అసలు దేంట్లో తగ్గకూడదు. లేడీస్ మాత్రము దేంట్లో తగ్గము అనే విధంగానే ఉండాలి. ఖచ్చితంగా డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు విన్ అవుతాము. చూడండి, నేను ఇప్పుడు 1.5 lakh నాకు అమౌంట్ స్ట్రక్ అయిపోయింది. బట్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. ఐఎమ్ డెఫినెట్లీ ఐ విల్ రీచ్. మళ్ళీ నేను రీచ్ అవుతాను. ఇంకొక న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను రీచ్ అవుతాను అన్న ఒక ఇంటెన్షన్తో నేను ఉండడం జరిగింది. ఆల్రెడీ 3 days 4 days అవుతుంది నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. క్రాఫ్ట్ విత్ సరిత అండి. ఎవ్రీ కంటెంట్ ఉంటుంది నా దాంట్లో. కుకింగ్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. కుకింగ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ తయారు చేస్తాను. అండ్ నా టీచింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి మై డియర్ సబ్స్క్రైబర్స్, మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏంటంటే మీకు ఈ చిన్న వీడియో ఎందుకు పాస్ చేస్తున్నాను అంటే చాలామంది ఇప్పుడు ఈ రీసెంట్లీగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమౌంట్స్ ఎర్న్ చేయాలనే ఒక ఆశ చాలా ఉంది వాళ్ళకి. కానీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్లో ఫియర్ అనేది ఉండకూడదు. మీకు ఏదైతే మీరు ఎక్స్ప్రెస్ చేస్తామో అని అనుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్గా మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే డెఫినెట్లీగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కంటెంట్ చాలా బాగుంటే మీకు వీడియోస్ కూడా చాలా రీచ్ అవుతారు. మనకి ఎర్నింగ్ అనేది కూడా మీకు ఎర్నింగ్ ఎలా అవుతుంది, ఎర్నింగ్ అనేది చూసుకోవాలి అనుకుంటే కూడా వై టూల్ అనేది చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వై టూల్కి వెళ్ళి మీరు ఏదైతే ఛానల్ క్రియేట్ చేశారో ఆ లింక్ని మీరు వైటీ టూల్లో అప్లై చేసి పేస్ట్ చేస్తే మీరు ఎంతవరకు రీచ్ అయ్యారనేది ఆ ఎర్నింగ్ అమౌంట్ అనేది కూడా మీకు డాలర్స్ రూపంలో కనిపిస్తుంది. మీకు ఆ డాలర్స్ రూపంలో కనపడుతుంది, కానీ మనకు వెంటనే మన అకౌంట్లోకి రాదండి. కాబట్టి మీరు మినిమము $100 దాటితే కానీ మనకి మోనిటైజేషన్ అవ్వదు. డెఫినెట్లీగా మనకు వ్యూవర్స్ అనేది 1 lakh అబోనే ఉండాలి. మీకు పిన్ రావాలి అని అనుకుంటే కొంచెం టైం పడుతుంది, బట్ వెయిట్ చేయండి. మేడం మేము చాలా చేసాము కానీ మాకు వ్యూస్ రావట్లేదు అని అంటే వెయిట్ ఫర్ ఎండ్. ఎందుకంటే తొందరపడితే ఏ పని కాదు. కాబట్టి మీరు వెయిట్ చేయాలి. మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే మెయిన్గా ఏంటంటే వేరే వాళ్ళది మనము చూసి కాపీ చేసేస్తాము, మనం యాక్షన్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళది ఎవరిదో వాయిస్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్. అలా చేయకండి. మీ ఓన్ వాయిస్ తోటి అది తీసుకోండి, ఆ వాయిస్ తీసుకోండి, కానీ మీ వాయిస్ తోటి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్లస్ పాయింట్, అది మీ వీడియో అవుతుంది. అలా వాళ్ళ వీడియోని వాళ్ళ డైలాగ్ని మీరు చేయడం వలన ఏమవుతుందంటే కాపీరైట్ అవుతుంది.
వాళ్ళ వాయిస్ ఉంటుంది కాబట్టి కాపీరైట్ అవుతుంది. అదే వాయిస్ని మీ ఓన్ వాయిస్గా మీరు చెప్తే దానికి కాపీరైట్ అవ్వదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, మై డియర్ ఫ్రెండ్స్, లవ్లీ మై డియర్ ఫ్రెండ్స్, మీరు నాకు కూడా సపోర్ట్ చేస్తారు. క్రాఫ్ట్ విత్ సరిత నా ఛానల్ నేమ్ వచ్చేసి. మీరు కూడా నేను చాలా డిఫరెంట్ క్రాఫ్ట్ నేను చెత్తలోంచి ఏదైతే చెత్త ఉంటుందో మనం ఏదైతే పాడేయాలి అనుకుంటామో ఆ చెత్తలోంచి నేను ఒక క్రాఫ్ట్ ఐటెం తయారు చేయడం జరుగుతుంది. ఇది నా స్పెషల్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్. నేను 2017లో స్టార్ట్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అప్పటి వరకు ఎవ్వరికి యూట్యూబ్ అంటే తెలియదు అసలు. కానీ నేను ఒక క్లాస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ క్లాస్లో యూట్యూబ్ నేను నేర్చుకోవాలని ఒక ఇంటెన్షన్తో నేర్చుకున్నాను. నాకు చాలా బాగా మా హస్బెండ్ కోఆపరేట్ చేస్తారు, పిల్లలు కోఆపరేట్ చేస్తారు, అందరూ కోఆపరేట్ చేస్తారు. బట్ నేను ఎక్కువగా నా ఫేస్ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే జనాలు చాలా రకాలుగా కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. పోనీలే తన పొట్ట తిప్పలేంటో తను చూసుకుంటుంది, ఎందుకులే మనకెందుకు అని అనుకోరు. ఎందుకంటే సింపుల్గా ఏ పని ఉండదు కాబట్టి ఏవో ఒక కామెంట్ పెడుతూ ఉంటారు. జస్ట్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అంటే మనలో సంథింగ్ ఈజ్ స్పెషల్, మన దగ్గర ఏదో ఉందని ఆశించాలి తప్పితే మీరు ఆ కామెంట్స్కి డిసప్పాయింట్ కాకూడదు. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే లైట్ తీసుకోవాలి. చాలామంది ఉంటారు ఇలా కాదు అలా అని మొహము అంతా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. బట్ యూ కెన్ డిలీట్ ఇమ్మీడియట్లీ దట్ వాట్ ఎవర్ దట్ నెగిటివ్ మెసేజ్ యూ కెన్ డిలీట్ చేయండి. డిలీట్ చేసేసి మీరు పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి మైండ్కి, వేరే ఏ నెగిటివ్ పాయింట్ తీసుకోకూడదు. మై డియర్ సబ్స్క్రైబర్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను ఖచ్చితంగా డెఫినెట్లీగా నేను వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.